సో హాయ్ గైస్, లాస్ట్ 10 డేస్లో ఓటీటీలో రిలీజ్ అయిన స్టఫ్లో ఒక థ్రిల్లర్, ఒక లవ్ స్టోరీ, ఒక ఫీల్ గుడ్, కొంత యాక్షన్, ఇలా మేజర్ జానర్స్లో మూవీస్ ఆర్ సిరీస్ బయటకు వచ్చాయి. వాటిలో నా ఫేవరెట్ 8ని మీకు సజెస్ట్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ 29. నేను లాస్ట్ రికమెండేషన్ వీడియో పెడితే దాని కింద చాలా కమెంట్స్ ఈ సినిమా చూడమని చెప్పారు. నాకు దీని గురించి బేసిక్ ఐడియా లేదు. పోస్టర్లో హీరోని చూసి ముందు అదర్వా అనుకున్నా, కానీ రెట్రో సినిమాలో విలన్ అని తర్వాత అర్థమైంది. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, చాలా బాగా చేస్తారు. హీరోయిన్ ప్రీతి అస్రాని కూడా అంతే. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ ఫ్రేమ్ చూడగానే పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. కానీ ఈ పెయిర్ని ఓన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. హానెస్ట్గా మాట్లాడుకుంటే బ్యూటిఫుల్ ఫిలిం, కల్ట్ ఫిలిం, అదిరిపోయిందని చాలామంది చెప్తున్నారు, కానీ అలాంటి ట్యాగ్లకు వర్త్ అనిపించలేదు. నీట్గా బాగుంది సినిమా. లవ్లో ఉండే ఎమోషన్ గట్టిగా తగలలేదు, కానీ వీళ్ళిద్దరు లవ్ లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి. అబ్బాయికి అమ్మాయి జీవితం అయిపోద్ది, అమ్మాయి ఏమో లవ్తో పాటు లైఫ్లో కూడా ఎదగాలని అనుకుంటుంది. ఈ 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నీ వస్తుంటాయి. సినిమాటిక్ లిబర్టీస్ బాగానే తీసుకున్నారు. లవ్ స్టోరీ ఒక్కటే కాకుండా సోషల్ ఇష్యూని, హీరో విలన్ టైప్ ఒక ట్రాక్ని ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఒక గుడ్ కమర్షియల్ లవ్ స్టోరీ అనే ఫీల్ వచ్చింది. పెర్ఫార్మెన్స్ మేజర్ అసెట్. దీనికి తెలుగు డబ్బింగ్ బాగుంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, టీచ్ యూ ఏ లెసన్. డిఫరెంట్ స్టోరీ లైన్స్తో స్కూలింగ్ బ్యాక్డ్రాప్లో కొరియన్ సిరీస్లు ఈ మధ్య వస్తానే ఉన్నాయి. ఆ బ్యాక్డ్రాప్ నుంచి ఈసారి ఇంకో కొత్త అటెంప్ట్తో వచ్చారు వీళ్ళు. అసలు వీళ్ళకి స్టోరీ ఐడియాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయో అర్థం కావట్లే. పోనీ వాటి డ్యూరేషన్ కూడా సింపుల్గా ఉండదు. బ్యూటీ ఏంటంటే రన్ టైం ఎంత ఉన్నా కూడా చూసేలా చేయగలుగుతారు. అందులో తోపీళ్ళు. ఇంతకీ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, స్కూల్లో ర్యాగింగ్లు చేయడం, బుల్లింగ్ చేయడం, డ్రగ్స్, వైలెన్స్ ఇలాంటి వాటిని చేసే స్టూడెంట్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఎడ్యుకేషనల్ రైట్స్ ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దీనికి మన హీరో తన టీంతో ఎంటర్ అవుతాడు. వచ్చి ఏం చేశాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ పిల్లల్ని సైతం మనోడు ఎలా కంట్రోల్లో పెట్టాడో 10 ఎపిసోడ్స్లో ఈచ్ ఎపిసోడ్ ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తుంటారు. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ అక్కడక్కడ కొన్ని పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ కాంటెంపరీ ఇష్యూ కాబట్టి బాగా నచ్చింది నాకు. ఇలాంటి బ్యూరోని మన దగ్గర కూడా తీసుకొస్తే బాగుంది. మైనర్ అని చెప్పుకుంటూ ఏదైనా చేసేచ్చనే ధీమాతో ఉండే పిల్ల బచ్చగలికి తడిసిపోద్ది. స్ట్రైట్ యాక్షన్, మోర్ డ్రామా ప్లస్ ఎమోషన్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మిస్ అవ్వద్దు. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదో. పేరెంట్స్ అయితే డెఫినెట్గా సిరీస్ చూడాలి. తెలుగులో ఉంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, వలవారా. చాలా రోజుల తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక అందమైన సినిమా చూశాను. కథ, నెరేషన్ వీటి పరంగానే కాదు, ఆ పల్లెటూరు విజువల్స్, క్యారెక్టర్స్ ఇన్నోసెన్స్ అండ్ ఎమోషన్ ప్రతి ఆస్పెక్టు వాళ్ళ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోద్ది. సినిమా మొత్తం కేవలం 5 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో ఒక పిల్లోడు ఉంటాడు. వాడి సిచ్యువేషన్ చుట్టూనే కథ డ్రైవ్ అవుద్ది. ప్లాట్ వచ్చి, ఒకరోజు తండ్రి పని మీద ఊరెళ్తే ఆవును తెప్పడానికని అన్నతమ్ములిద్దరూ బయలుదేరతారు. చిన్న మ్యాటర్ జరిగి ఆవు కనిపించకుండా పోద్ది. ఇప్పుడు వాళ్ళ పప్ప కనుక ఇంటికి వచ్చేటప్పటికి ఆవు ఇంట్లో లేకపోతే వీళ్ళ ఈవి చీరేస్తాడు. సో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళే కుర్రోడు జర్నీలో ఏం జరిగిందనేదే కథ. ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీలు అంటే పెద్దగా ఈవెంట్స్ ఏం జరగవని ఐడియా ఉంది కాబట్టి నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏం చూపించినా కనెక్ట్ చేస్తే చాలనుకున్నా. విష్ చేసినట్టుగానే ఆ కథ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఎండింగ్లో చిన్నగా ఏడిపిస్తుంది కూడా. మెయిన్గా మదర్ రోల్తో పాటు ఆ పిల్లోడు ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. వీళ్ళతో ఆ కుర్రోడు బాండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్తో ఉంటాయి. చెప్పే కన్నా కూడా మీరు చూడండి. ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ కలుగుతుంది. G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది, నో అడల్ట్ కంటెంట్. నెంబర్ 4, వైరల్ హిట్. ఇది జపనీస్ డ్రామా సిరీస్. జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 6th ఎపిసోడ్ ఎండ్లో క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చి ఒక ఈవెంట్ మధ్యలో వదిలేస్తాడు. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా తెలియదు. కానీ ఈ 6 ఎపిసోడ్స్లో స్టోరీ ప్రాపర్గానే అనిపించింది. హీరో అచీవ్ చేయాలనుకున్న గోల్ని కంప్లీట్ అయినట్టుగానే చూపించారు. యాక్చువల్గా చాలా జపనీస్ సిరీస్లు ఫుల్ స్టోరీని డివైడ్ చేసి చెప్తుంటారు. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ సీజన్ రిలీజ్ చేద్దామని. ఈ వైరల్ హిట్ కూడా అదే బాపతే. ప్రెమేజ్ వచ్చి, ఒక వీకెస్ట్ హై స్కూల్ స్టూడెంట్ని క్లాస్లో అందరూ బుల్లింగ్ చేస్తుంటారు. ఒకసారి క్లాస్మేట్తో ఫైట్ జరిగి అది ఎవడో స్ట్రీమ్ చేస్తే వైరల్ అయిపోద్ది. స్ట్రీమింగ్కి రెవెన్యూ జనరేట్ అవుద్ది. ఇది ఏదో బాగుందని మన వీకెస్ట్ హీరో ఫైటింగ్ ట్రిక్స్ అవి నేర్చుకొని అపోనెంట్స్కి ఛాలెంజెస్ విసురుతూ మనీ గెయిన్ చేయాలనుకుంటాడు. ఆ ఫైటింగ్ స్కిల్స్ తను ఎలా నేర్చుకున్నాడు, తనకు మనీ ఎందుకు అవసరం, ఈ డూ ఆర్ డే ఫేజ్ తనను ఎలాంటి సిచ్యువేషన్లో పడేసింది అనేది స్టోరీ. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. కొన్ని పంచెస్ని, కిక్స్ని స్లోమోలో చూపిస్తుంటారు, అదిరిపోతాయి. ఎమోషన్ వర్క్ అయింది. హీరో ఫేస్లో ఉండే ఇన్నోసెన్స్, అతని క్యారెక్టర్ వరకు బాగా నచ్చింది. తెలుగులో లేకపోవడం ఒక్కటే నచ్చలా. అండ్ 3rd ఎపిసోడ్లో చిన్న అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అదర్వైజ్ ఫ్యామిలీతో చూసేచ్చు. వైలెన్స్ మాత్రం గట్టిగానే ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, ధృతం. ఈ సినిమా అంతా ఒక లెవెల్ అయితే ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్. కానీ నేను అది ముందే గ్యాస్ కొట్టేయడం వల్ల పెద్ద షాక్ ఇవ్వలేదు, కానీ చాలామంది ఈ ట్విస్ట్ గురించి పొగుడుతూనే ఉన్నారు. ఇందులో ప్రొటాగనిస్ట్ షేన్ నిగమ్ ఫేస్లో ఉండే ఇన్నోసెన్స్ ఈ కథకి బాగా వర్క్ అయింది. ఎందుకంటే అప్పుడే కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతాడు. వచ్చి రాగానే 3 మర్డర్ కేసులు, ఒక రాబరీ కేసు వచ్చి మీదడిపోద్ది. పాపం దాన్ని సాల్వ్ చేయలేక క్లూస్ ఏం దొరక్క తంటాలు పడుతుంటాయి. ఎక్స్ట్రాగా పైనుంచి ప్రెషర్. నాకైతే అతని ఫేస్ చూసి జాలేసింది. అండ్ కథలోకి వెళ్ళడానికి కాస్త టైం తీసుకున్నారు.
అంటే జాబ్లో జాయిన్ అవ్వడం, ఊరంతా చూడడం, కొలీగ్స్తో మాటలు ఇలా ఉంటుంది. కానీ 20 నిమిషాల తర్వాత ఒక మర్డర్ కేసు వస్తుంది. దాని నుంచి 1 by 1 కనెక్ట్ చేసుకుంటూ క్లైమాక్స్ వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. కాకపోతే మలయాళం ఫిలిమ్స్లో ఎంత అథెంటిక్గా ఉంటాయో అంతే స్లోగా ఉండడం వల్ల ఇది డ్రాబ్యాక్లో అనిపించవచ్చు. బట్ ఇన్వాల్వ్ అయితే స్లో ఫీల్స్ ఏం అనిపించవు. ఫ్యామిలీతో ఒకసారి చూసేయచ్చు. జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 మైకేల్. మీరు మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. లేదంటే కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకంటే ఇది డ్రామా బేస్డ్ స్టోరీ, అలా స్లోగా వెళ్తుంటుంది. ఈ బయోపిక్ మైకేల్ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అయ్యి 1988 బ్యాడ్ ఆల్బమ్ టూర్ వరకు ఎండ్ అవుద్ది. ఈ గ్యాప్లో మన మైకేల్ చైల్డ్హుడ్లో పడ్డ బుల్లింగ్, ఎదగడానికి తను ఎంచుకున్న పాత్, హెల్త్ ఇష్యూస్, పెప్సీ 2లో జరిగిన యాక్సిడెంట్, ఇలా తన లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ని టచ్ చేశారు. బట్ ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యారంటే మైకేల్ రోల్ చేసిన జాఫర్ జాక్సన్ పర్ఫార్మెన్స్కి అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. మనోడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మైకేల్ బాడీ లాంగ్వేజ్ని, డ్యాన్స్ మూమెంట్స్ని మ్యాచ్ చేసే పర్ఫెక్ట్ కాస్ట్ లేకే ఈ బయోపిక్ని ఇప్పటివరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఈవెన్ మన సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఇదే మాట అంటారు. దానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ యాక్టర్ మైకేల్ అల్లుడు జాఫర్ జాక్సన్. తనకిది డెబ్యూ ఫిలిం అయినా కూడా ప్యాషనేట్గా నేర్చుకొని ఈ రోల్కి 1000% జస్టిఫై చేశాడు. లిటరల్లీ ఆస్ట్రక్ అవుతారు మీరు. అండ్ ఈ మూవీలో కొన్ని హై నోట్స్ ఉన్నాయంటే అవి మైకేల్ డ్యాన్స్ బీట్సే. సాధ్యమైనంత బిగ్ స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. మిస్ అవ్వద్దు. ప్రైమ్లో 2x స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అడగండి. నెంబర్ 7 రాక్. 1978 ఢిల్లీలో రంగాబెల్ అనే వ్యక్తులు చేసిన ట్రూ క్రైమ్ ఇన్సిడెంట్ బేస్ మీద సిరీస్ తీశారు. రేడియో స్టేషన్కి వెళ్లే దారిలో మైనర్ ఏజ్ ఉన్న అక్క తమ్ముడు లిఫ్ట్ అడిగితే వాళ్ళని కార్ ఎక్కించుకొని చంపేసిన హార్డ్ హిట్టింగ్ సినారియో ఇది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. కథ మొత్తం ఈ రంగాబెల్లని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ జేపీ ఎన్ని కష్టాలు, ప్రెజర్స్ ఫేస్ చేశాడనేదే ఉంటుంది. రన్ టైం ఎక్కువ అనిపించింది. నీట్గా ఒక 5-6 ఎపిసోడ్స్లో ఫినిష్ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేది. ఇది తప్ప నాకు పెద్ద నెగిటివ్స్ ఏం కనిపించలా. విలన్ క్యారెక్టర్ని చాలా బాగా కాస్ట్ చేశారు. వాడు చేసే పనులు, వాడి ఫేస్లో ఉండే క్రూయల్టీ చూస్తే పిచ్చ కోపం వస్తుంది. ఈ నా కొడుకు ఎప్పుడు దొరుకుతాడనే ఉంది చివరి వరకు. ఈ మైనర్ హత్యలే కాదు, ఇంకా చాలా చాలా దారుణాలు చేస్తాడు. అవన్నీ మీరు సిరీస్లోనే చూడాలి. కొన్ని సీన్స్ని ఇంకా క్రూయల్గా చూపించవచ్చు, కానీ అలా చేయలేదు. అండ్ వాళ్ళు దొరికిన తర్వాత టార్చర్ లాంటివి చేసి ఉంటే నా సోల్ ఇంకా సాటిస్ఫై అవుదును. బట్ రియాలిటీలో అవేమి ఉండవు కదా. దొరికారా, కోర్టుకి అప్పగించాడు అంతే. ఇంకా పోలీస్ ఆఫీసర్ రోల్లో అలీ పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ ఎమోషన్స్తో ఉంటుంది. చూడండి, సిరీస్ బాగుంటుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు యూఎస్లో 2020లో జరిగిన రియల్ కేసుని మెటర్నల్ ఇన్స్టింక్ట్ అనే పేరుతో 90 minutes డాక్యుమెంటరీ ఫిల్మ్గా డెవలప్ చేశారు. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం, దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి, ఇలా అబద్ధాలు కవర్ చేసుకుంటూ ఒక పాయింట్కి వచ్చేసరికి అది అబద్ధం కాదు నిజమని ప్రూవ్ చేయడానికి టైలర్ అని ఆమె చేసిన ఒక దారుణమైన థింగ్ చూస్తే బుర్ర పాడైపోద్ది. ఓడి అమ్మ, ఇలాంటి మనుషులు కూడా సొసైటీలో ఉంటారని లిటరల్లీ షాక్ అయ్యా. స్టార్టింగ్ సీన్ ఏంటంటే ఒక ఆమె కారులో బేబీని పట్టుకొని నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, నాకు బిడ్డ పుట్టిందని పోలీసులకు చెప్తుంది. అంబులెన్స్ వచ్చి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్తుంది. వెళ్ళాక తెలుస్తుంది అది ఆమె బిడ్డ కాదు అని. నెక్స్ట్ ఏం జరిగింది, అసలు ఆమె ఫుల్ స్టోరీ ఏంటి, ఇవన్నీ మీరు చూసి తెలుసుకోవాలి. ఎక్కువ దీని గురించి ఏం రివీల్ చేయను, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి అంతే. సెన్సిటివ్ పీపుల్ అయితే దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఎమోషనల్లీ డిస్టర్బింగ్ అనిపిస్తుంది. దీన్ని ఫిల్మ్లో చేసి ఉంటే ఇంకా అదిరిపోయేది. రియల్ స్టోరీలో లేదు, ఇది కూర్చొని రాసినట్టు అనిపించింది కదా. అంత వెరైటీగా ఉంటుంది టైలర్ జీవితం. డోంట్ మిస్ ఇట్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడే ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.